నమస్తే. బషీర్బాగ్ ప్రాంతంలో ఉన్న లోకాయుక్త దగ్గర నేను ఉన్నా. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. సో నేను చిన్న పని మీద పోతా ఉంటే జిరాక్స్ సెంటర్ కాడ జిరాక్సులు తీసుకుంటా ఉన్నారు. సో నేను అదే సందర్భంలో అడిగిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పోరాడారు, అధికారం ఉన్న తర్వాత మళ్ళీ లోకాయుక్త ఈడీ ఆఫీసు లేకపోతే సిబిఐ ఆఫీసు ఇట్లా తిరగాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు ఖచ్చితంగా నా పోరాటం ఎవరైతే పేద ప్రజల రక్తాన్ని తాగిరో వాళ్ళపైన చర్యలు ఉండే వరకు నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా అని ఒక భరోసా ఇస్తా ఉండు ప్రజలకి. కొద్దిసేపటి క్రితమే లోకాయుక్తలో కంప్లైంట్ ఇచ్చిండు. శ్రీనిధికి సంబంధించిన దాదాపు 500 కోట్ల పైచిల్క కుంభకోణం జరిగింది అని లోకాయుక్తలో కంప్లైంట్ ఇచ్చిండు. చూడొచ్చు, ఒక 100లాది ప్రింట్ పేపర్స్ తీసుకున్నాడు, అక్కడ కొన్ని ఇచ్చిండు, చేతిలో కొన్ని పట్టుకుని నా చేతిలో కొన్ని పెట్టిండు. అసలు ఈ కుంభకోణం ఏంది, ఎవరి ప్రమేయం ఉంది, 2016 నుంచి 2021 వరకు దాదాపు 500 పైచిల్కు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అధికారం వీళ్ళ చేతిలో ఉంది. ఏమైనా అధికారుల పైన ఒత్తిడి తెచ్చి ఏమైనా ఇది ముంగడ పడుతుందా? ఒకసారి జడ్సన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. నేను వేరే పని మీద వెళ్తా ఉంటే మీరు జిరాక్స్ ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కనిపించారు. నేను అనుకున్నా, అధికారంలో వెళ్ళినప్పుడు పోరాడిరు, ఆనాడున్న అధికారులు సపోర్ట్ చేయకపోవడం లేకపోతే అధికార పార్టీ సపోర్ట్ చేయకపోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం బక్కా జడ్సన్ గారికి ఉన్నదా? మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న నాయకుడు అని మీరు అంటారు. అధికారం ఉన్న వాళ్ళు నాకు యావరేజ్ లీడర్ అని బిరుదు ఇచ్చిండ్రు. యావరేజ్ లీడర్ అధికారంలో ఉన్నట్టు ఎట్లయితుంది? బుద్ధ కార్యకర్త నేను. కానీ ఆ రోజు 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పంచెలి జరిగినటువంటి అవతవకల మీద అనేకం ఉన్నాయి. నాకు ఇక పోరాటం జరిగే అవసరం ఉండదు, ఇక నా సొంత పని చేసుకుందామని నేను అనుకున్నా. కానీ అప్పటికెళ్ళి ఎన్నికల ముందుకెళ్ళి అన్ని అంశాల పైన మనం కొట్లాడుకుంటూ వచ్చినాం. ఒక్కొక్కటి చేరుతాం కానీ ఒక్క అంశం కూడా ఇవాళకి ఒక కొలిక్కి వచ్చింది లేదు. అందులో ఈరోజు శ్రీనిధి పైన కూడా ఎన్నికల ముందు ఎర్రబెల్లి దయాకర్రావు ఓడిపోయింది దీంతో. ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రిత్వ శాఖకుండా ఇది ఉండే, అర్థమైందా? ఆయన ఓడిపోయిన దీంతో. ఈరోజు ఆయన 5,400 కోట్ల బడ్జెట్ అందులో ఉంటుంది. అందులో మీకు పావుల వడ్డీకి రుణాలు, వడ్డీ లేని రుణాలు, ఇటువంటి పేదలకు వాళ్ళు ఇస్తూ ఉంటారు, కలెక్షన్ చేస్తూ ఉంటారు. ఇది శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. దీని కింద ఇది మన 1964 యాక్ట్ ప్రకారం ఇది లిమిటెడ్. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ లిమిటెడ్ కిందకి వస్తుంది. ఇది 1964 యాక్ట్ ప్రకారం. ఈ యాక్ట్ ప్రకారము ఇక్కడ ఎండికి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే అధికారం ఉండదు. కానీ 2016కెళ్ళి మొన్న 2021 వరకు ఈయన 40,000 ట్యాప్స్ కొన్నాడు. నేను ఇద్దరి మీద కేసు పెట్టిన. ఇప్పుడు ఇందులో ఒకటి విద్యాసాగర్ రెడ్డి, ఇంకోటి వేణు ప్రసాద్ అని ఐటీ మేనేజర్ ఉండే. 2013కెళ్ళి 2024 వరకు, అంటే మొన్నటి వరకు ఆయనే ఉండే, రీసెంట్గా పోయిండు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిండ్రంటే ఇవన్నీ టెండర్ ఫామ్స్, ఇవన్నీ ప్రూఫ్స్. ఇది ప్రభుత్వం దృష్టికి నన్ను తీసేయమని అనేక మార్లు తీసుకుపోయినా. ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా అది వరకు చేసినా, ఇప్పుడు కూడా తీసినాం. మొత్తం దాన్ని భ్రష్టు పట్టించు, పేదోళ్ళకి చెందనిచ్చిన మొత్తం ఈయన ఒక్కడు 3,50,000 రూపాయలు తీసుకుంటారు. ఈరోజు నిరుద్యోగులకు దాదాపు ఈయన తీసుకునే జీతంతో 15 మందిని నౌకరీ ఇవ్వచ్చు. అందులో దాదాపు 200 మందిని ఈయన వల్ల బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి బయటికి పంపించారు. అదొక విషయం. ఇలా జరిగిన స్కీమ్ ఈ రోజు లోకాయుక్తాల నేను ఇచ్చిన మెయిన్ కేసు ఫైల్ చేసిన మెయిన్ ఏంటంటే 40,000 ట్యాబ్స్ కొన్నాడు. ఏది కంప్యూటర్ ల్యాప్టాప్లు. ఇందులో బియోస్కు మండల 10,000 ల్యాప్టాప్లు, 1000 డెస్క్టాప్లు, అవి కాక 1000 డెస్క్టాప్లు, బీసీ సర్వర్లు, 5,000 ప్రింటర్లు, 70 లక్షల ఎయిర్టెల్ మరియు విఎస్ సిమ్లు, మళ్ళీ వీటన్నిటి కలిపి ఏది టీఎస్ ద్వారా తెలంగాణ టీఎస్ ఇది ఒక కుంభకోణ సంస్థ. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ కంప్లైంట్ మనకు నడుస్తుంది ఈడీ సిబిఐలా. ఏది ఈ సెక్రటరీలో ఏవైతే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, వైరింగ్లు ఇవన్నీ కొన్నారో, ప్రాసెసర్లు, ఇవన్నీ కూడా దీంతో కొన్నారు. ఇది ఖచ్చితంగా ఇందులో పెద్ద భారీ కుంభకోణం జరిగింది ఈ 500 కోట్లల్లో. దీని మీద ప్రతిదీ ఎంక్వైరీ చేయాలని చెప్పిన. ఇది కాకుండా ఒట్టి ఈ రోజు ఇచ్చిన కొనుగోలు మీదనే ఇచ్చిన. ఇంకా దీంట్లో కాక ఈ 5,400 కోట్ల పైన ఆడిటింగ్ చేయాలని అంటున్నా. 51 సెక్షన్ యాక్ట్ ప్రకారం దాని మీద కోఆపరేటివ్ సెక్షన్ యాక్ట్ ప్రకారం దాని మీద మొత్తం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద కంప్లీట్గా మీరు ఎంక్వైరీ చేయాలని చెప్తున్నా. అదే కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారమే చేయాలంటున్నా. ఇవి ఏవి కూడా చేయకుండా
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చింది అని ప్రజలు మనం నమ్ముకునే పరిస్థితులలో ఈరోజు పబ్లిక్ అందుబాటులో ఉండాల్సిన శ్రీనిధి అనేది కేవలం పేదల కోసం ఇది ఉన్నది, గొప్పల కోసం ఉన్నది. వాళ్ళ కార్లు, వాళ్ళ బంగ్లాలు, వాళ్ళ ఆట, వాళ్ళ పాట మామూలుగా నడుస్తలేదు. ఈరోజు వీళ్ళ తమ్ముడు అన్నలో ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి అన్నట్టు ఆయన IFS ఆఫీసరు ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఆయన ఏ రోజు వచ్చిండో ఆ రోజు స్వీట్లు పంచుకున్నాడు. ఇక నన్ను ఇక్కడికి వెళ్ళి తీసేది లేదు, ఇక ఈ పైసలు మనం తందానే ఆడుకోవచ్చు. పేదల పైసలు, పేదల దక్కాని పైసలు వీళ్ళెవరండి తినడానికి? ఈరోజు వీళ్ళ పైన యాక్షన్ ఎందుకుంటలేదు? సీతక్క దీనికి మంత్రి సీతక్క గారిని పోయి కలిసిండ్రు, ఈ రోజు వరకు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? ఎర్రబెల్లి దయాకర్ ఓడిపోయింది, ఈ స్కామ్ వల్లనే ఓడిపోయిండు. దీన్ని ఆ రోజు నేను బయట పెట్టిన. ఎర్రబెల్లి దయాకర్ అనేటువంటి ఓడిపోయింది ఏదో మనం అక్కడ చేసినట్టు కాదు, కేవలం దీనివల్ల ఒకటి అక్కడ ఒక ఎంపీడీఓను తప్పుగా మాట్లాడితే దాని మీద నేను నేషనల్ లెవెల్లో కొట్లాడి దాంట్లో ఒకటి జిల్లాలో అదొక మహిళలు మొత్తం దూరం, ఇంకోటి శ్రీనిధి దాంతో అర్థమైందా? ఇది అయిన తర్వాత దయాకర్ అనేటోడు ఇన్ని మాటలు మాట్లాడిండు, ప్రభుత్వం పైన ఎంత ఎక్కువ పెట్టిండు. ఈయన ఇంకా ఎందుకు ఉండనిస్తున్నాము? విద్యాసాగర్ రెడ్డి అనేటోడు నిన్నటి దాకా కేసీఆర్కు చెంచాగాని లేక పనిచేసిన ఎండీలు ఇయాలకి ఎందుకు కొనసాగుతా ఉన్నారు? ఎందుకు అందులో ఉన్నారు? ఎందుకు వీళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతలేవు? ఎందుకు మనం సాత్సారం చేస్తున్నాం? తెప్పించుకున్నారు వీళ్ళతో రిపోర్ట్లు తెప్పించి ఈ రోజు వరకు ముట్టుకుంటలేరు. ఆయన మీద ఆడిటింగ్ ఎందుకు చేస్తలేరు మీరు? నేను కార్పొరేషన్ చైర్మన్గా గాగానే ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ మొత్తం 10 సంవత్సరాలు దాదాపు 20 ఏళ్ళ ఆడిటింగ్ ఒకటేసారి చేయించిన. 20 ఏళ్ళ ఆడిటింగ్ చేయకుంటే ఆ రోజున్న ప్రభుత్వాలు, నేను చైర్మన్ అయినాక మొత్తం ఆడిటింగ్ చేయించిన. ఈరోజు ప్రభుత్వం మారానే మన పని ఫస్ట్ ఆడిటింగ్లు జరగాలి. కార్పొరేషన్ అన్నిట్లల్లో ఎంత అవకతవక జరిగినాయో దాంతురే ఉంటుంది, ఎన్ని అప్పులు తెచ్చిందో దాంతురే ఉంటుంది. అప్పటిదాకా నిజాలు నిగ్గుదేలై ఇది ఒక్కటేనే కాదు, ఒక్కటే కాదు, ఇలా చాలా కుంభకోణాలు జరిగినాయి. ఈ విధంగా గొర్రెల పెంపకంలో కానీ గొర్రెల పంపకాలలో కానీ దాదాపు 3 లక్షల యూనిట్లకు పైగా అనేకమైన ప్రతి దానిపైననే కేసేస్తా, ఇక కోట్లలో కేసేస్తా, రేపు కాళేశ్వరం మీద వేస్తా. ప్రతి దానిలో అన్ని నిగ్గు తీర్చే వరకు ప్రజల సొమ్ము ప్రతి పైసా ప్రజా ఖజానాకు చేరాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఈరోజు 30 లక్షల మంది నౌకర్లు లేకుంటున్నారండి. 30 లక్షల మంది నౌకర్లు లేకుండా రోడ్ల పైన 5 రూపాయలు అన్నం తింటున్నారు. ఒక్కొక్కరు 5 రూపాయలు అన్నం తిని ఒక పూట తిని తక్కిన ఊబర్లు ఆ బైకులు నడుపుకుంటా జొమాటోలో పని చేసుకుంటా కోచింగ్లు తీసుకుంటారు, నౌకర్ల కోసం చూస్తుండ్రు. వీళ్ళు తమాషాలు చేసుకుంటా ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. ఈ రోజు జనార్దన్ రెడ్డి అనేటోడు క్వశ్చన్ పేపర్ అమ్ముకుంటారు, బయట బాజాబ్తా తిరుగుతారు, జైల్లో పెట్టారు, ఎంక్వైరీలు చేయరు. ఎందుకు మనం ఉన్నది? ఏం చేయలేకున్నది? ఆనాడు మనందరం చెప్పినాము మార్పు రావాలి అని చెప్పినాము, మీరేమో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని మీరు కోరుకోరు. మరి మార్పులు ఇళ్ళ కూడా రావాలి కదా, ఎందుకు అడుగులు ఉంటలేవు మీ పార్టీ నేతలలో? అందుకనే నేను నెల రోజులు కామ్కున్నా. ఈ రోజు నేను ముఖ్యం పెట్టడానికి ఏంటంటే ఇంకా నేను అవకాశం ఇవ్వడానికి లేనిగా, అర్థమైందా? ఇంకో నెల రోజు చూద్దాం, ఇంకో 10 రోజులు చూద్దాం, ఇంకో వారం రోజు చూసుకుందాం అనే టైం ఇచ్చే పరిస్థితులు లేక మనం ఆ చేయి దాటిపోయింది. ఇవాళకి మళ్ళా తిరుగుబాటు మొదలయ్యే వరకు, మళ్ళీ విద్యార్థులు రోడ్డు ఎక్కే వరకు, మళ్ళీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు మన తెలంగాణ తీసుకొచ్చే ఆలోచనలు మనం లేము. ఈరోజు ఖచ్చితంగా దీనిపైన విద్యాసాగర్ ఈయనని కాదు ఒక్కొక్కరిని హార్టికల్చర్ మొన్నదాకా వెంకటరామరెడ్డి అనేటోడు ఉండే, ఆయన పీరియడ్లో జరిగినటువంటి అవకతవకలు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది, ప్రతి ఒక్కరు శిక్షింపబడాల్సిన అవసరం ఉన్నది. తీసుకున్న ప్రతి పైసా తెలంగాణ ప్రజల పైసలు. ఇవాళ తెలంగాణలో ఉన్న బిచ్చగానికి మొదలుపెట్టి సాగుకు పడకల మీద ఉన్న వరకు పుట్టబోయే బిడ్డ వరకు ప్రతి మనిషి ఈరోజు 150,000 అప్పుతో ఉన్నారు. ఎవరు జరుపుతారు ఇవి? ఎవరి మీద కడతారు? రేపు ఇవన్నీ బయటకు వస్తేనే అవన్నీ కట్టగలుగుతారు. ఎవరి మద్దతు ఉంది విద్యాసాగర్ రెడ్డికి గత ప్రభుత్వంలో? కదా బాధాప్త కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ నాయకత్వంలో అప్పుడు ఇంద్రకాలం రెడ్డి బంధువు ఎవడో ఒక తూక బంధువు దొరుకుతుంటా వీళ్ళకు. ఇప్పుడు తమ్ముడు దొరికిన ముఖ్యమంత్రి పేషీల చంద్రశేఖర్ రెడ్డి అంటే కొత్తగా చేరిందంట. మళ్ళీ మా తమ్ముడు వచ్చిండు. మొన్నదాకా ఇంద్రకాలం రెడ్డి దగ్గర ఉన్నాడు, మా చుట్టపోడే ఉండు, మళ్ళీ ఇప్పుడు ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఆయనను పెట్టుకొని మళ్ళీ నేను కొనసాగుతానంటే గాడికి వచ్చినానంటే ఇక ఎందుకు మేము ఉన్న పీకనిక? మేము ప్రభుత్వంలోకి ఎందుకు రావాలి? మా ప్రభుత్వం తెచ్చుకొని మేము ఎందుకు పని చేయాలి? ఈరోజు సీతక్క గారు నాయకత్వంలో ఆమె మంత్రిగా ఉన్నటువంటి శాఖ ఇది, ఆమె మంత్రి చదువు ఉన్న శాఖల ఇంకా ఎందుకు మీ అవినీతి మీకు కనబడతలేదంటే నాకు చెప్పు, నేను వచ్చిస్తాక. అవినీతి మీకు కనబడతలేదు, ఇవన్నీ అవినీతి ఇవి కనబడతలేవా? ఇంకా ఏంటి? ఇక ఎన్ని ఇవ్వాలి? నీకు ఒక అక్క అడిగితే అక్క అడుగుతుంది ఇవ్వమంటే నేను అన్ని ఇచ్చిన, వేరే వాళ్ళ ద్వారా కూడా ఇచ్చిన. ఇంకా ఎందుకు ఆపుతున్నారు? అలా నిజంగా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈయనకు సపోర్ట్ గా ఉండే, ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చెప్తా ఉన్నారా? ముఖ్యమంత్రికి బాధాప్త పేరే చెప్తున్నా IFS ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి పేచీలో నా తమ్ముళ్ళని స్వీట్లే పంచిందంట. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 40 రోజులైంది. ఈయన ఎందుకు తీస్తలేరు? ఈ కుంభకోణం చేయబట్టే
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మనం అధికారం రాగానే దీని మీద సంగతి ఏందో చూడాలి కదా. నేను కాంగ్రెస్ అక్కడ నిలబడ కాంగ్రెస్ క్యాండిడేట్ మా పార్టీ క్యాండిడేట్ ఇంట్లో మీటింగ్ పెట్టి దొంగతనం చేసి బయటికి రాగానే విద్యాసాగర్ రెడ్డి సంగతి చూస్తా అని చెప్పిండు. మరి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడలేదు కదా దీని మీద. పాలకుర్తి ఎమ్మెల్యే గారు ఎవరినైతే దయాకర్ ఉడగొట్టిండో దయాకర్ ఇళ్ళకెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ మొత్తం పాలకుర్తికి డైవర్ట్ అయింది. దయాకర్ అవి పైసలు మొత్తం వాడుకున్నారు ఆయన ట్రస్ట్ కు. అర్థమైందా? ఇప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే దీని మీద డిమాండ్ చేయాలి కదా. సీతక్క గారి దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు పోయి దయాకర్ ఇలా సిఎస్ఆర్ ఫండ్స్ మొత్తం దిగమింగిండు, దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయాలి, విద్యాసాగర్ రెడ్డి వెంటనే తొలగించాలి, ఆయన పక్కా ఎర్రబెల్లి దయాకర్ మనిషి అని ఎందుకు మాట్లాడతలేరు? చెప్పండి. నేను ప్రతి ఇష్యూ పైన చెప్తున్నా కదా, ఏది వదిలేదు. మధ్యలో నేను నాకు పని ఉండదేమో మొత్తం మొదలు పెట్ట ప్రతి అంశం పైన కొట్లాడతా. నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి 30 లక్షల మందికి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికే వరకు, ప్రతి ఒక్కరికి నౌకరు దొరికే వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఏది కూడా ఆగనే ఆగదు. ఇప్పుడు వీళ్ళెవరు ఈ కోర్టు వాళ్ళు, లోకాయుక్త వాళ్ళు మీ గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేస్తారా? ఎంక్వైరీ చేయాలి, అవకతవకలు జరిగినాయి, కుంభకోణం జరిగిందని వీళ్ళు తాడ తీస్తారు. అంత ఈజీగా మొదలరు. ఇప్పుడు ధరణి ఇళ్ళనే ఉన్నది. అర్థమైందా? ఈ లోకాయుక్త చేయబట్టి ప్రభుత్వం కూలిపోయింది. యూట్యూబ్ ఛానల్ మనం ఎంత రోల్ ప్లే చేసాం మన కంప్లైంట్లలో బాగా స్పందించిన సంస్థ లోకాయుక్త. అంత ఈజీగా ఉండదు. అధికారులను ఇక్కడ గుంజుకొని వస్తారు, నిలబెడతారు, బోన్లో నిలబెడతారు. వాళ్ళని నిరూపించుకునే చిట్టా నా దగ్గర ఉన్నది. ఇక నాకు మీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మీరు ఓపెన్ గా చెప్తా ఉన్నారు. పెడుతున్నా కదా సార్, ప్రభుత్వానికి మంత్రులకు దండం పెడుతున్నా కదా. నెల రోజు 40 రోజులు అయిపోయింది. పేదోళ్ళు ఎంతమంది నౌకర్లు పోయినాయి ఇంట్లో వీళ్ళు చేయబట్టి ఎంతమంది నౌకర్లు ఈరోజు చిన్న చిన్న నౌకర్లు 5,000 6,000 నౌకర్లు చేస్తుంది ఇంట్లో సిఎస్ఆర్గా ఇంట్లో ఊర్లల్లో 5,500కు 6,000కు జీతాలు చేస్తుండ్రు. ఈ మునగానికి ఏమో ఈ సిపాయికి ఈ విద్యాసాగర్ రెడ్డి సిపాయి 3,50,000 జీతం తీసుకుంటాడు. రిటైర్డ్ అయిన ఎంప్లాయీ ఆయన నాబార్లో 50,000 తీసుకున్నారు. ఈ వేణుగోపాల్ అనేటోడు, వేణుగోపాల్ ఆయన పేరు వేణుప్రసాద్ అనేటోడు వీళ్ళిద్దరు చేసిన భారీ కుంభకోణము. దీని మీద ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. లోకయుక్త ప్రజాక్షేత్రాల మాత్రము వీళ్ళ మీద యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ డేటా ఇక్కడ ఇచ్చే వాళ్ళు మీ నాయకులకి ఇవ్వచ్చు కదా, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వచ్చు కదా, సీతక్క లేకపోతే వీళ్ళకి కలిసి ఇవ్వచ్చు కదా ఈ డేటా మొత్తం వాళ్ళకి. నా పోస్ట్ ఏంది నువ్వు చెప్పు. యావరేజ్ లీడర్కి ఏం దొరికితే వాళ్ళకి దొరకాయా? యావరేజ్ లీడర్కే మేబీ వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో నేను నిన్నదాకా పైసలు ఖర్చు పెట్టుకున్నా. మళ్ళా పైసలు మళ్ళా 1,000 రూపాయలు ఒక్కొక్క కేసు ఫైల్ లింక్ అవుతున్నాయి. ఎంతైనా జిరాక్స్ ఒక్కదానికి 4,500 రూపాయలు. పబ్లిక్ ఏమంటారు అంటే, సరే అధికారంలో లేనప్పుడు ఇలాంటి కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోయినారు, అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇలాంటి పోరాటం కొట్టింది. సో అధికారంలో లేనప్పుడు ఇలాంటి కంప్లైంట్ చాలా ఇచ్చినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా వస్తుంది అని ప్రజల్లో ఒక నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ మీ పార్టీకి ఇబ్బంది కాదా? ఈరోజు పార్టీ ఇబ్బంది అనేది కాదు. ఎవరి డ్యూటీ వాడు చేయాలంటున్నా. ముఖ్యమంత్రి డ్యూటీ చేయాలి, మంత్రి డ్యూటీ చేయాలి, ఎమ్మెల్యే డ్యూటీ చేయాలి. మనం చీఫ్ గెస్ట్ల బోనికి మనం తిరిగేది ప్రజల కార్ల. అర్థమైందా? మనం తినేది ప్రజల తిండి, మనం తాగే మినరల్ వాటర్ ప్రజల వాటర్, ప్రతిదీ ప్రజల సొమ్ముతో తింటున్నాం. మన ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల కోసం మనం పనిచేయాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ప్రజల కోసం చేస్తున్నామా? కనబడుతుంది అది మనకి ఎక్కడన్నా? కాబట్టి ఇందులో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కానీ లేదు. నేను ప్రజా సమస్య కాంప్రమైజే గాను. ఎందుకంటే తెలంగాణ ఎంత నష్టపోవాలని నష్టపోయింది, తెలంగాణ ఎంత దెబ్బతిన్నది, తెలంగాణ ఎంత అప్పుల పాలు కావాలని అప్పుల పాలైంది, తెలంగాణ కోసం ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో 6,121 మంది రైతులు చచ్చిపోయినారు. నిరుద్యోగులు అయితే లెక్కగా లేకుండా ఈ రోజు చచ్చిపోయినారు. ఇంకా కొనసాగేదానికి వీలు లేదు. ఇది నా పార్టీ కంటే, నా రాజకీయ భవిష్యత్తు కంటే ఈ రోజు నేను ఎప్పుడూ చెప్పినా కదా బ్రదర్, కేవలం మీ మాట్లాడినందుకే కొట్లాడినందుకే నాకు టికెట్ రాలే పోయినసారి. అర్థమైందా? నాకు టికెట్లు పదవులు నా తల మీద ఉన్న ఇంటికెట్తో సమానం. అర్థమైంది? అవి నేను పెద్ద పట్టించుకోను. దీనిపైన ఏది దాన్ని ఏమంటారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజాపక్షాన ఖచ్చితంగా నిలబడ. కాంగ్రెస్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటే వద్దంటారు అంటే ఎందుకు? రీజన్ ఏంది? అంటే ఆ పదవి ఉంటే కాస్త బలంగా కొట్లాడొచ్చు కదా బ్రదరు. నేను హాఫ్ చెడ్డీ వేసుకున్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ చేసిన. హాఫ్ చెడ్డీ నేను చైర్మన్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కూడా కాలే. అర్థమైందా? ఇలా ముఖ్యమంత్రి కావచ్చు కానీ నేను ఆ కాలాన్ని పదవుల కోసం వెంపర్లాడేవాడు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి నాకు ఇచ్చిండ్రు పోస్టు. కేవీపీ రామచంద్రరావు గారు, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్య సలహాదారు ఉండే. వాళ్ళు పిలిచి నాకు పోస్ట్ ఇచ్చిండ్రు. నువ్వు ఇప్పుడు కూడా కేవీపీ గారు బతుకున్నారు. జడ్సన్ నీ చుట్టూ తిరిగి నన్ను అడుగు. పిలిచి ఇచ్చిండ్రు. టాలెంట్ గుర్తుపట్టి ఇచ్చిండ్రు. వీళ్ళకి టాలెంట్ కనబడదు వీళ్ళకు. నేను తీసుకోను, నీకు బాండ్ కాగితం మీద కాలేజీ ఆఫీస్కి వచ్చి రాయమంటే రాసిస్తా. నేను రేపు ప్రజాక్షేత్రంలో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న 3 జిల్లాలది. ప్రజలే నన్ను ఎన్నుకుంటారు, ప్రజలే నన్ను పంపుతారు, ప్రజల కోసమే నేను కొట్లాడతా.
ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. అప్పుడు తాట తీస్తా అంటే అందరు ఒక దిక్కుండ్రి, నేను ప్రజలు ఒక దిక్కుంటాం, వాళ్ళే గెలిపిస్తాను నన్ను. ఇది కూడా చూద్దాం. కార్పొరేషన్ ఇస్తా అని చెప్తే వద్దన్నారా మీకు? బ్రదర్ వాళ్ళకిలాగా చెప్తుండ్రు, లీకులు ఇస్తుండ్రు, అర్థమైందా? నేను తీసుకోనని నేను ఎక్కడ రాయాలి చెప్పాను? కాగితం ఉంటే తెచ్చిస్తే నేను రాదు, అందుకని పెట్టిస్తా. రేవంత్ రెడ్డి ఇచ్చే ఏ పోస్ట్ నేను తీసుకోను. ముఖ్యమంత్రి గారు ఏ పోస్ట్ ఇచ్చినా ఆయననే తీసుకోవాలి, ఆయన్నే ఉండాలి. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చుకోవాలి. నాకు ఏ పోస్ట్ వద్దు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నాకైనా రుణపడాల్సిన అవసరమే లేదు. ఆయనకు థ్యాంక్స్ చెప్పే పరిస్థితి నాకు లేదు. అంతకు మించిన అదృష్టం నాకు ఏం కావాలి? అర్థమైందా? బిజీగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు టైం ఇస్తా ఉండు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏముంటుంది రహస్యం ఏమన్నా ఉందా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ ముఖ్యమంత్రిని కలవడానికి? ఏముంటది బ్రదర్, చేరితే చేరొచ్చు, పోతే పోవచ్చు. అటోళ్ళు ఇటు రావచ్చు, ఇటోళ్ళు అధికారంలో ఎటువంటి వాళ్ళు పోతూనే ఉంటారు కదా. అదేమో నా విచిత్రమే ఉంది. మనం దాని మీద డిబేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే అధికారంలో ఇటు వచ్చింది కాబట్టి అందరు ఇటు రావచ్చు. అధికారం అటు ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు అటు పోయినప్పుడు మేము మనం అన్నామా? మేము నా 12 మంది ఎమ్మెల్యేలు గుంజుకున్నామని నేను పోయేమన్నా కేసీఆర్ గల్ల పట్టుకున్నానా? మా సిఎల్పి పోయి మా కేసీఆర్ గల్ల పట్టుకుంటా ఇట్లా? లేకుంటే కేటీఆర్ గల్ల పట్టుకున్నా 12 మంది ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకపోయినావు రాని మేమైనా కోర్టులో కేసులు వేసినామా? మేమేమన్నాం? మేమేమనలే కదా. వాళ్ళు కూడా ఏమన్నారు ఇటు వస్తే? రెడీ ఉన్నారు చేర్చుకోనికి ఒకవేళ వస్తే. నాకు తెలుసు బ్రదర్, ఎందుకంటే మనమే అన్నాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతికి పాల్పడరు, దొంగలు అని చెప్పినాము. ఆ దొంగలు ఇటు వస్తే శుద్ధపూసలు అవుతారా బ్రదర్? ఇప్పుడు ఈ దొంగ గురించి చెప్పినా కదా, ఇప్పుడు శుద్ధపూస అయిందా మరి? విద్యాసాగర్ రెడ్డి గారు ఎట్లా కొనసాగుతాడు? విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఏ విధంగా కొనసాగుతుండు? ఇంత కూడా సిగ్గులేదబ్బా. నేను రోజు నా గురించి మాట్లాడుతున్నా. అరే నౌకర్లు కూడా పురాణం తిరుగుతారు, రిటైర్ అయినాక ఇంకా సిగ్గులేరా కూర్చొని? కానీ ఆయన సిగ్గు లేకుండా కూర్చుంటాడు, పైరవ్ చేసుకుంటాడు. నేనే కొనసాగుతా అంటాడు, ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకుంటూ జైలుకు పంపుతా. అర్థమైందా? కాబట్టి కొనసాగుతూనే ఉంటాయి, అవి అయితేనే ఉంటాయి. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు రాజకీయాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు. మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం మా ప్రజలు కోరుకుంటుండ్రు అని వాళ్ళు ఇక్కడ రావచ్చు. సేమ్ 12 మంది ఎమ్మెల్యేలను కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరుకుంటే మేము అటు పోతున్నాం, డెవలప్మెంట్ కోసం పోతున్నాం అని చెప్పాను కదా. అట్నే వస్తే రావచ్చు, అందులో విచిత్రం లేదు. రాకపోయినా రాకపోవచ్చు. కాబట్టి అందులో మన పెద్ద విచిత్రాలు ఏం లేవు. అది రొటీన్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, కేసీఆర్ పులి బయటికి రాబోతుందంట, భయం అవుతుందా ఏమన్నా నీకు? అప్పట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండే, పులిరాజా అని. పులిరాజానేనా? పులిరాజాకు ఏడ్స్ వస్తుందా అని ఒకటి. పులి వస్తేంది రాకుంటేంది అది. ఆ దెబ్బ తిన్న పులి కాదు, అది గుంట నక్క. పులి సారుగులు వేసుకుంది ఇట్లా. పులి సారుగులు వేసుకొని పులేశం వేసుకుంటుంది. పులేశం వేసుకొని వస్తుంది బయటికి. పులి కాదు అది, గుంట నక్క. అర్థమైందా? దాంతో ఏం కాదు. అడవి కుక్కలు ఎంబడి కొరికి చంపుతాయి, నేను పులిలో వచ్చి చంపాయి. అడవి కుక్కలు కొరికి చంపుతాయి. ఇంకోటి బ్రదర్, మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం. అర్థమైందా? కేసీఆర్ వస్తే ఏం కాదు. ఎందుకేం కాదు? కేసీఆర్ కూడా ఏం కాదు. కాళేశ్వరం కేసులా వాస్తవానికి కేసీఆర్ జైలుకు పోవాలి, పోడు. మేఘకృష్ణారెడ్డి జైలుకు పోవాలి, పోడు. కేటీఆర్ జైలు, ధరణిలో కేటీఆర్ జైలుకు పోవాలి, పోడు. మిషన్ భగీరథలో కేటీఆర్ జైలుకు పోవాలి, పోడు. గొర్రెల పంపకంలో శ్రీనివాస్ రెడ్డి అనేటోడు, శ్రీనివాస్ యాదవ్ జైలుకు పోవాలి, పోడు. లక్ష్మారెడ్డి అనేటోడు, వంగాల లక్ష్మారెడ్డి ఎండి అనేటోడు జైలుకు పోవాలి, పోడు. ఇంకేం కావాలి? ఇక వాళ్ళు జైలు పులి వచ్చుడు ఎందుకు బయట? వాళ్ళు జైలు పోకపోతే మీరు పార్లమెంటు మెట్లెక్కే అవకాశం మీ పార్టీ కూడా ఉండదని నేను అనుకుంటా ఉన్నా. ఇబ్బంది అవుతుంది కదా మన మీ పార్టీకి. ఎవరికి? మీ పార్టీకి. బ్రదర్, నువ్వు నా స్థాయికి మించిన ప్రశ్న నన్ను అడుగుతున్నావు. నేను ఆ స్థాయి కాదు, నేను ఈ స్థాయి. అర్థమైందా? అందులో యావరేజ్ లీడర్ నేను. అయితే అయినా మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా నేను ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఖచ్చితంగా 10-12 పార్లమెంట్ సీట్లు గెలుస్తాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆయన నాయకత్వంలో ఈరోజు తెలంగాణను అభివృద్ధి పదంలో నడిచే దిశగా నేను ఆయన నాయకత్వం నిరూపించుకునే పరిస్థితి కూడా ఆయన పైన ఉన్నది. కాబట్టి 12 సీట్లకు తక్కువ కాకుండా 12 సీట్ల పైననే గెలవాల్సిన అవసరము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళని కల్వకుంట్ల కుటుంబాన్ని లోపడేస్తా అంటేనే మీకు అధికారం ఇచ్చారు. బీజేపీ కూడా ఒక సందర్భంలో లోపడేస్తామని చెప్తే వాళ్ళకి అవకాశం ఇద్దామని ప్రజలు అనుకోరు, వాళ్ళు వద్దనుకున్నారు. కానీ మీరు ఆ అవకాశం మీరు తీసుకున్నారు కాబట్టి మీరు లోపడైపోతే ఎంపీ ఎలక్షన్లో మీకు ఇబ్బంది అవుతుంది కదా మీ పార్టీకి కాదా? ఇప్పుడు బ్రదరు, నేను కూడా ప్రజలతో నేను కూడా ఆశపడ్డా. ఇక జైలుకు పోతారు కావచ్చు, ఇక లోపడేస్తారు కావచ్చు, ఇక అవుతుంది కావచ్చు అని అనుకున్నా. కాలే. అందుకనే ఈ అనుమానం ముందే నేను 30వ తారీఖు 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినా.
ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వీళ్ళు జైలుకు పోతారు అని. కాబట్టి అది వచ్చిన తర్వాత మన అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరొక ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఇక 5,71,000 కోట్లను 6 లక్షల అప్పాయి దాకా ఇక చూసే పరిస్థితి ఉండదు. 30 లక్షల ఉద్యోగాలు, మళ్ళీ 40 లక్షల నిరుద్యోగులు పెరిగేదాకా ఉండదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఈసారి 5 సంవత్సరాలు నేను ఒకవేళ పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ పోటీ చేసి నేను ఇదే అధికారికంగా ఇదే ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటా. ఇప్పుడే లోపల పోతే ఎక్కడికి పోయినా కానీ మా గౌరవం మాకున్నది. మాకు ఏ గౌరవాన్ని మాకు ఎక్కడ కూడా భంగం లేదు. పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున, రాజకీయాలకు అతీతంగా మేము ఖచ్చితంగా నిలబడతాము. నేను ప్రజల పక్షాన్ని నిలబడతా. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చేంత వరకు బీఆర్ఎస్ తో పోట్లాడినాము. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొని వచ్చినాం. దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేసే హక్కు లేదు. కేటీఆర్ ఒప్పుకున్నాడు. యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు వచ్చిందని, మాసోని గొంతుకల వాళ్ళు వచ్చిందని. రేపు ఇవే ప్రశ్నించే గొంతులు రేపు మేము ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ఈ దోపిడీ దొంగలు మొత్తం ఏరేస్తాం. ప్రజలే వాళ్ళ తెలంగాణను, మా తెలంగాణను వాళ్ళే మంచి చేసుకునే తిరగా తెలంగాణ ప్రజల చేతులకు వస్తుంది ప్రభుత్వం. ప్రజలే రేపు నడపబోతారు. వాళ్ళే శాసనకర్తలు అయితే. మీ పార్టీ నుంచి తీర్మార్ మల్లన పోటీ చేశాడంట పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో. ఇబ్బంది అవుతుంది ఏమన్నా మీకు? బ్రదరు, ఇప్పుడు ఆయన ఒక యూట్యూబ్, మీరు యూట్యూబ్. ఇప్పుడు కూరలా గంటేసి గంటే కలుపుతుందని ఆ కూర నేను తింటా అంటే నడుస్తుందా? గంటే నడవదు కదా. ఇప్పుడు ఆయన నిన్నటి దాకా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉన్నారు. మీడియా వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉంటే మీకు గౌరవప్రదంగా ఉంటుంది. లేదు నేను పోటీ చేస్తా అంటే ప్రజాస్వామ్యం నాకు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఆయన పోటీ ఆయన చేసుకొని నా పోటీ నేను చేసుకుంటా. అర్థమైందా? నేను ఒక్క మాట కూడా ఆయన విమర్శించా. దీని వల్ల నేను ఒక్కసారి కూడా నేను ఏం చేయబోతాను నేను చెప్తా. కానీ గతంలో కూడా ఇదే తప్పిదం జరిగింది. వ్యతిరేకత ఓట్లు మొత్తం చేయడం వల్ల పల్లా రాజేశ్వరరెడ్డి అన్న దొంగ గెలిచిండు. సో ఈసారి కూడా అదే తప్పిదం జరుగుతుండొచ్చా? అయితే అది వేరే, ఇది వేరే. ఈసారి వారు వన్ సైడ్ ఉంటుంది. బక్కా జెడ్సన్ గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకోరు. బక్కా జెడ్సన్ మా తరపున నిలబడని పబ్లిక్ నిర్ణయించారు. నేను పెద్ద లీడర్ అని నేను అంటలేను బ్రదర్. నేను ఇవాళకి బస్సులల్లా ఏది దొరికితే అది ఇప్పుడు కూడా 2 వీలర్ మీదనే వచ్చిన. నాకు ఆడంబర ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. ఖచ్చితంగా నాకు ఉన్న కోరికలు ఏంటంటే ఈ దొంగలు తిన్న పైసలు కక్కాలి, నిరుద్యోగానికి నౌకరు రావాలి, గౌరవప్రదమైన ఏ తెలంగాణలో ఆత్మగౌరవం కోసం తెలంగాణ వచ్చారో ఆ ఆత్మగౌరవం అనేది శాశ్వతంగా నిలబడాలనేది ఆ ఆకాంక్ష. అదే నా ఎజెండా. రేపు నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నా దీనిపైనే ఉంటుంది. కానీ నా రాజకీయ నాకు ఇది ఇచ్చింది కాబట్టి నా మంత్రి పదవి నేను చెప్తున్నా కదా బ్రదర్, మీ మీడియా పరంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ముఖ్యమంత్రి కదా, పెద్ద లీడర్ కదా. నేను ఆయన క్యాబినెట్లో కానీ ఆయన నాయకత్వంలో నేను ఏ పోస్ట్ తీసుకొని నేను ఏ పోస్ట్లో ఉండా. నాకు దేవుని దయ వల్ల దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. నేను ఇంత పోరాటం చేసినా కానీ ఆయన కమిటీలో PCC మెంబర్ కూడా ఉండే ఇది లేకుండా లేదు. నేను రుణపడేలేదు. ఆయన నాకు రుణపడి ఉన్నాడు. నేను ఆయన రుణపడి గుర్తించండి, మిమ్మల్ని గుర్తించండి కదా ఆయన బ్రహ్మాండంగా గుర్తించండి. కానీ చర్చ ఏంటంటే వెలమ పాలన పోయింది, రెడ్డి పాలన వచ్చిందన్న చర్చ జరుగుతూ ఉంది. సో TSPSC చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాస్త రెడ్డిలకు ఎక్కువ ప్రాధాన్యత మీ పార్టీలో ఉంటుందా? బ్రదర్, ఆయన రేవంత్ రెడ్డి గారికి ఏమి నస్తే ఎవరుంటే కుర్చీలో బాగుంటే ఆయన ఉంటారు, ఎవరు ఉండద్దు అంటే ఆయన ఉండరు. వ్యక్తిగతంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద మనిషి ఇప్పుడున్న మొన్నదాకా ఉన్న మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉండే. నేను ఏమంటున్నాను, ఆకునూరు మురళి గాని డీజీపీ గారి గురించి నేను మాట్లాడా. ఆకునూరు మురళి గారికి ఏజ్ ప్రాబ్లం వస్తే ఆయన గారి ఆ ఏజ్ రిలాక్షన్ ఇచ్చి ఆకునూరు మురళి గారిని మీరు TSPSC చైర్మన్ గా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆయన చైర్మన్ ఉంటే న్యాయంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. నాకు ఇయ్యని నేను అంటలేను. నిరుద్యోగానికి న్యాయం జరగాలంటే, ఎందుకంటే ఆయన BRS ప్రభుత్వంకి వెళ్ళి నాకు నౌకరు అవసరం లేదు, ఇక గౌరవం లేదు, ఈయన కోన్కిస్గా కొట్టంగానికి నేను పనిచేసే అవసరం లేదు అని నేను ఏదైతే చేస్తున్నా నా లెక్కనే ఆయన రిజైన్ చేసి కేసీఆర్ ముఖాన కొట్టి వచ్చిండు. అసలు వాళ్ళు మనకు కావాలి. అర్థమైందా? రేపు జనార్దన్ రెడ్డి మీద, గంట చక్రపాణి మీద జరిగిన అక్రమాలు బయటికి రావాలంటే ఆకునూరు మురళి TSPSC చైర్మన్ అయితే ఆయనకేం షోక్ లేదు. ఆయన మెంటాలిటీ నాకు తెలుసు కదా. ఆయన గమనిస్తున్నా, నాకు దగ్గరేం కాదు. ఆయనతో ఉన్న స్నేహం కూడా లేదు.
కానీ ఆయనను అబ్జర్వ్ చేస్తున్నా, ఆయనకు స్వార్థం లేదు, జీతం మీద బతుకుతాడు. ఆయనను చేస్తే దొంగలను మొత్తం బయట పెడతాడు, ప్రజలకు చెప్తాడు, నిరుద్యోగికి న్యాయం జరుగుతుంది. అంతేగాని మీరు క్యాస్ట్ కమ్యూనిటీ అవన్నీ ఏం చూడకుండ్రి, అవన్నీ ఏం చూడద్దు. మనకు అందరు ఓట్లు వేసిండ్రు, అందరు ఓట్లు వేసిండ్రు, అర్థమైందా? అందరు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కాబట్టి ప్రమాణం చేసి చెప్పమను, మహేందర్ రెడ్డి ఎవరు కొట్టేసిండో. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు మొన్న ఓటు ఎవరికి వచ్చినా ప్రమాణం చేసి చెప్పమను, కాంగ్రెస్ కొట్టేసినారు. సీక్రెట్ బ్యాలెటే కానీ కాంగ్రెస్ కొట్టేసిన అని చెప్పమని దమ్ముంటే. మీ పార్టీ కూడా తెలుసు కదా, గతంలో ఈ డీజీపీగా ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది పెట్టిండు, ఆ నడున్న అధికార పార్టీ ఎట్లా చెప్తే అట్నే పనిచేసిండు. మీ పార్టీకి తెలియదా, మీ నాయకుడు తెలియదా? ఇప్పుడు ఏమన్నా ఈ నాయకత్వంలో కూర్చున్నారు, ఏమన్నా ఆయన వాళ్ళతో ఏమైనా యుద్ధం చేసిండ్రా కేసీఆర్తో? ఇంతకుముందే చెప్తే కదా, వీళ్ళు ఏమన్నా శత్రువులా? వీళ్ళు ఎవరిని జైలు వేయరని చెప్పినా కదా. జైలు వేసే వాళ్ళు జైలు వేస్తే ఉంటే నేను లోకాయుక్త నేను ఎందుకు వస్తా? మా లక్ష్మణ్ యాదవ్ అన్న తిరిగి జిరాక్సులు తీసి కాగితాలు తయారు చేసుకోండి, ఆయన ఎందుకు వస్తారు? ఆయన ఇక్కడికి ఇవన్నీ న్యాయం చేసేటట్టు కనబడతలే అనే కదా మేము. నాతో ఉండడం మా వాళ్ళు కూడా బలవుతాడు ఏందో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్కా జడ్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో మొత్తానికి లోకాయుక్తలో సో శ్రీనిధిలో జరిగిన 500 కోట్ల సంబంధించి కంప్లైంట్ ఇచ్చిండు. సో ఈ కంప్లైంట్ ఎంత మేరకు ముందర పడుతున్నది చూడాల్సిన అవసరం ఉన్నది. చూసుకోండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.